దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, సో ఆయిల్ హీట్ అయ్యాక మనం హీట్ అయ్యే వరకు మన ఎగ్ 65 మిక్స్చర్ని రెడీ చేసుకున్నాము. సో ఇలా ఎగ్ వైట్స్ని అన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొన్ని గార్లిక్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్ అండ్ చాప్డ్ చిల్లీస్ వేసేసి అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి, ఆ తర్వాత చాప్డ్ కొరియాండర్ అండ్ చాప్డ్ కర్రీ లీవ్స్ వేసేసి, అండ్ ఈ ఎగ్ 65 బైండింగ్ కోసం మనం ఒక 2 బిగ్ టేబుల్ స్పూన్స్ శనగపిండిని యూజ్ చేస్తున్నాము. సో ఇలా శనగపిండి వేసాక ఇలా ఒకసారి బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ యూజ్ చేయట్లేదండి. ఇలా ఒక ఎగ్ బ్రేక్ చేసేసి ఆ ఎగ్ మిక్స్చర్తోనే మనం ఎగ్ 65 మిక్స్చర్ని ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీగా ఇలా బాగా కలుపుకోవాలి. సో చూడండి, మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి. దీంతోనే మనకి ఎగ్ బైండింగ్ కన్సిస్టెన్సీ అయిపోయింది కదా. సో ఇలా స్మాల్ స్మాల్ బాల్స్ చేసుకొని మనం వాటిని ఆయిల్లో వేసి మీడియం హీట్ మీద మనం బాల్స్ అన్నిటిని, సో ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా, మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో నాకు 10 ఎగ్స్ తోని ఇన్ని ఎగ్ 65 బాల్స్ అయ్యాయి, నాకు 10 బాయిల్డ్ ఎగ్స్ తోని. సో ఇలా బాల్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి, అందులో ఆయిల్ హీట్ అయ్యాక 2 స్లిటెడ్ చిల్లీస్ వేసేసి, అందులో చాప్డ్ గార్లిక్ వేసేసి ఒకసారి సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా సాట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. సో చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అందులో కర్రీ లీవ్స్ వేసేసి మళ్ళీ ఒకసారి ఒక 1 మినిట్ వరకు సాట్ చేసుకొని అందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా సాట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా టొమాటో సాస్ కూడా వేసేసి మిక్స్చర్ అంతా ప్రాపర్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఎగ్ 65 బాల్స్ని వేసేసేయాలి. సో ఇలా వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో యమ్మీగా టేస్టీ డెలిషియస్ ఎగ్ 65 ఇలా ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని రెడీ అయిపోయింది కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ట్రై చేసి పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో రెసిపీ ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసేసుకోండి లేట్ చేయకుండా. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.